కానీ మీరు ఒక అంశాన్ని ఇంకొంచెం క్లారిఫికేషను. ఒక ముఖ్యమంత్రి అవ్వకుండా, ఒక ప్రధానమంత్రి అవ్వకుండా వ్యవస్థను మార్చగలుగుతామా? ఎందుకంటే ఎప్పుడు మనం భాగస్వామిగా ఉంటే పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావాలి. కాకుండా సాధ్యమేదు. ఉత్తరప్రదేశ్‌లో యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అక్కడ పూర్తి ప్రక్షాళన జరిగింది. ఇవాళ రాజకీయ పార్టీల్లో ఎప్పటినుంచో వేళ్ళూనుకున్న వ్యవస్థల్లో నుంచి ఒక ఫ్రెష్ వ్యవస్థ అయిన జనసేన పార్టీ సోలోగా అధికారంలోకి వస్తేనే కదా సాధ్యమవుద్ది. సో, ఒక ముఖ్యమంత్రి అన్నా అవ్వాలి గదా! భాగస్వాములైనా ఒక ముఖ్యమంత్రి అన్నా అవ్వాలి గదా! సో, ఆ టార్గెట్ లేకపోయేసరికి జనసేన శ్రేణుల్లో ఇంకా 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అనంటే, జనసేన శ్రేణులు కొంచెం డీలా పడవంటారా? ఇక్కడ జనసేన శ్రేణుల కోసం, తెలుగుదేశం శ్రేణుల కోసం, బీజేపీ శ్రేణుల కోసం కళ్యాణ్ పనిచేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం, మోడీ గారి కోసం, కళ్యాణ్ కోసం కళ్యాణ్ పనిచేయట్లేదు. మనకు 6-7 కోట్ల మంది పైన ఆందోళన, వాళ్ళ శ్రేయస్ కోసం పనిచేస్తారు. వాళ్ళ శ్రేయస్ కోసం పనిచేసినప్పుడు పర్సనల్ గా పార్టీకి సంబంధించిన ఏదైనా ముందు ప్రయారిటీ అది తప్ప ఇది కాదు. కళ్యాణ్ బాబు ఇది ఎప్పుడో వస్తుంది, ఒక అవకాశం వచ్చి రాకుండా ఉండదు. ఓకే. సో రెండోది ఏంటంటే, మీ ముంగిట ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు బయటికి వెళ్తే తల తెగిపోద్ది, మీరు అడుగు పెడితే బాంబు వచ్చి పడద్ది, మీరు బయటికి వెళ్తే ఏదో అయిపోతారు. అప్పుడు మన ముగ్గురే ఉన్నాం, కానీ మన ముగ్గురు వెళ్తే కొట్టచ్చు కదా, ముగ్గురు వెళ్ళాం, ఒకరిని కొట్టాము, మళ్ళీ మనకు ఎవరికాలు విడిపోయి ఉంటే మళ్ళీ అడిచి కొట్టడానికి అవకాశం ఉంది. ఓకే. సో మనం కొంతకాలం పాటు మన ముగ్గురు యొక్క స్వప్రయోజనాలని పక్కన పెట్టి, పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి, ప్రజా ప్రయోజనాలని ఆలోచించాలని చెప్పినవాడు పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు. సో దట్ వాళ్ళు కూటమిగా రాయారు. ఇంత పవర్ఫుల్ కూటమి ఎప్పుడు లేదు. కళ్యాణ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి, అమాంగ్ పార్టీలు ఉంటాయి, మేము అనుకుంటాం, మాకు ఇది రాలేదు, మాకు అవ్వలేదు అనుకుంటాం, తప్పేం లేదు. కానీ మేము విడిపోతాం, మీరేం భ్రమించకండి, మేము విడిపోం. 15 ఏళ్ళు మీరు తుంపో దించుతాం, మేమే ఉంటాం, ప్రజలకి అద్భుతమైన పరిపాలన చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉన్నారని కళ్యాణ్ బాబు సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజున మేబీ మీరు అన్నట్టు కళ్యాణ్ బాబు అవ్వచ్చు. ఓకే. అప్పుడు తెలుగుదేశం పార్టీ కళ్యాణ్ బాబు కోఆపరేట్ చేస్తూ, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే నాకు అంతకుముందు 2014 చంద్రబాబు నాయుడు గారు, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారికి, 24లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్తో సహా, లోకేష్ మోర్ మెచ్యూర్డ్ దాన్ 2014. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెచ్యూర్డ్ లోకేష్. చంద్రబాబు నాయుడు గారు నాట్ ఓన్లీ మెచ్యూర్డ్ అనే మాట ఆయన వాడకూడదు, కానీ ఆయన ఈ సో హ్యూమన్ బీయింగ్. అంటే విలువలు చాలా, ఆయన అధికారం కాదు, డబ్బు కాదు, అంటే డబ్బు అంటే అధికారం, ఇంకోటి ఇది చేయటం, మందే ఉండ, అది పోయింది. ఆయనకి ఏంటంటే, ఆయనకి 70 years ప్లేయింగ్. ఈ రాష్ట్రానికి మంచి పని చేసి మనం చిరస్థాయిగా ఉండిపోవాలనే కోరిక ఆయనకు. ఆయన ఎంత కోరిక లేకపోతే విజన్ 2020 అని సక్సెస్ అయ్యాడు. 2047 ఎంత వయసు ఉంటుంది అవుతుందండి ఆయనకి. ఆయన అవమానించారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే వాళ్ళ మీద. అరే, తన వయసు తను ఉంటాడో ఉండడో తెలియదు, కానీ 2047 ఈ దేశం అంతా రాష్ట్రం అంతా బాగుండాలని ఒక వ్యక్తి కోరుకుంటే, ఆ వ్యక్తి విజన్కి నీ కుదిరితే ఆ విజన్ కోఆపరేట్ చేస్తే మూసుకు కూర్చో, లేదా నువ్వు కూడా గొప్ప విజన్ చేయి. అంతేగాని నువ్వు అప్పుడు దాకా ఉంటావు అని అతని గురించి మాట్లాడతారంటారా? అతని కాలి గోటుకి సరిపోరు మీరు ఎవరు కూడా, ఆయన ఆలోచన విధానానికి. అండ్ నేను చంద్రబాబు నాయుడు విమర్శించిన వాడిని, బట్ ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండేది. నౌ ఐ హావ్ మోర్ రెస్పెక్ట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ అధికారం చెలాయించడం, పవర్ ఉండటం కంటే కూడా ప్రజలకు ఏం చేయాలి, ఆ పేరు ఉండాలి, నాకు గుడ్ లీడర్ గా ఉండాలని. ఆయనకి పాపం అది చూశాను ఈసారి ఈ టెన్యూర్ లో. ఎస్పెషల్లీ ఆయనకి ఎక్కడో కళ్యాణ్ బాబు అంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే తన కోసం నిలబడిన వ్యక్తి, తన పార్టీ కాకుండా వేరే పార్టీలో. అండ్ ఎప్పుడు తను ఒక లెవెల్ వరకు ఉంటాడు తప్ప తను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం, పర్ఫెక్ట్గా ఉంటాడు. నా మీద గౌరవం ఉంటుంది. కళ్యాణ్ బాబు కూడా అపారమైన గౌరవం.
Hmm. ఎవరైనా కళ్యాణ్ బాబుకు సంబంధించిన ఏదైనా సరే అంటే పార్టీలో మీరందరూ ఒకటి. Hmm. ఓకే. కానీ నాకు కళ్యాణ్ బాబు నుంచి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమనద్దు. Hmm. ఐ షుడ్ గివ్ హిమ్ మ్యాక్సిమం రెస్పెక్ట్. ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నబట్టి అలాంటి సపోర్ట్ ఉండబట్టి మేము అందరూ నిలబడ్డాం. అలాగే మోడీ గారు కూడా అదే గౌరవం ఉంది కళ్యాణ్ బాబు అంటే. గ్రేట్. అంటే ఒకడు నిస్వార్థంగా కలిపాడు ఇద్దరిని. ఆ ఇద్దరు కూడా వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు. ఒకడు నిస్వార్థంగా ఉన్న కుర్రవాడు నాకు నిలబడ్డాడు, అటు మోడీ గారు నిలబడ్డాడు. అందుకని ఇద్దరికి చాలా గౌరవం కళ్యాణ్ బాబు అంటే. ఆయన నిజాయితీనే నిజాయితీ వాళ్ళని ప్రేమించలేదు. ప్రేమించారు. వాళ్ళు కళ్యాణ్ బాబు వైపు అట్రాక్ట్ చేసింది. కళ్యాణ్ బాబు యొక్క నిజాయితీ మంచితనం వాళ్ళకు కూడా నచ్చింది. వాళ్ళు కూడా కొత్తగా డిఫరెంట్ గా ఉండొచ్చు కదమ్మా అనేది ఒకటి. అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా తీసుకున్నారు. సో అంటే ఇద్దరు మంచి మనుషులు కలిసినప్పుడు, కళ్యాణ్ బాబు లాంటి మంచి మనుషులు కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా కళ్యాణ్ బాబు ఇండిపెండెంట్ అయిపోయి గెలిచేసేయాలి, అదే టీడీపీ అర్జెంట్ గా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇలా కోరికలు లేవండి వీళ్ళకి. నెక్స్ట్ ఎలక్షన్ చూద్దాం, ఎప్పుడు ఏదో ఉంటుందో చూద్దాం. కళ్యాణ్ బాబు అంటే అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటిది లేదు. ముందు ఈ గట్టెక్కాలి, రాష్ట్రం గట్టెక్కాలి, రాష్ట్రం మంచి పొజిషన్ ఉండాలని కోరిక. అందుకని 15 ఎప్పుడు ఆలోచించట్లా అధికారం ఎవరి చేతికి వస్తుంది ఏంటి అని ఆలోచించట్లా. ఎవరికి కావాలి ఫ్యామిలీ బాండింగ్ కనపడుతుంది. మొన్న కూడా స్త్రీ శక్తి బస్సు మరి ఎంత చక్కగా కూర్చున్నారు, ఎంత బాగుంది. ఒక తండ్రి ఒక ఇద్దరు కొడుకులాగా అన్నదమ్ముల్లాగా నేను ఇస్తా టికెట్ అంటే నేను ఇస్తా టికెట్ అని వాళ్ళ బాండింగ్ చూసిన తర్వాత అసలుకి ప్రత్యర్థులు కూడా అరే ఇలాగదా ఉండాలి. బాండింగ్ కూడా చాలా హృదయంగా అనిపించింది. దీన్ని చూసి ప్రత్యర్థి పార్టీలో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వైసీపీ సపోర్ట్ చేసి ఎంత గొప్ప బాండింగ్ ఉంది, వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యేలాగా కనపడతా ఉంది ఆ బాండింగ్. సార్ అడియాసలు అయితే మంచిదేనండి. ఎందుకంటే వాళ్ళ ఆశలు ఎక్కువైపోతే రాష్ట్రం నష్టపోద్ది. వాళ్ళు ఎప్పుడు రాలేరు సార్. ఈ 3 పార్టీలు కలిస్తే వాళ్ళ వల్ల కాదు.